సో, 'మై హీరో అకాడమియా' ఎక్కడ చూసినా అదే ఇప్పుడు. అట్ ప్రెజెంట్ ఈ సీజన్‌లో వచ్చిన యానిమేస్‌లో మోస్ట్ పాపులర్ అండ్ అంతే కాకుండా ఈ ఇయర్‌లో వచ్చిన యానిమేస్‌లో మోస్ట్ రేటెడ్ యానిమే కూడా అదే. సో, 'మై హీరో అకాడమియా' యానిమే ఒకవైపు ఇంత ప్రయోజనం సృష్టిస్తుంటే, ఇంకొక వైపు 'మై హీరో అకాడమియా' లైవ్ యాక్షన్ గురించి ఒక క్రేజీ థింగ్ రివీల్ అయింది. యెస్. సో, మనందరికీ తెలిసిందే నెట్‌ఫ్లిక్స్ 'మై హీరో అకాడమియా' లైవ్ యాక్షన్ మీద వర్క్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కూడా అయిపోయింది వర్కింగ్ అనేది. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి దీని గురించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. సో, క్రియేటర్ హొరికోషి సెన్సే చాలా హెవీగా ఇన్వాల్వ్ అయ్యాడంట. సేమ్ లైక్ 'వన్ పీస్'. మనకు తెలిసిందే 'వన్ పీస్' లైవ్ యాక్షన్‌లో ఓడా సెన్సే చాలా ఎంతో గట్టిగా అయితే ఇన్వాల్వ్ అయ్యారు. అండ్ అందుకే ఆ ప్రాజెక్ట్‌లో చాలా వరకు కొంచెం బెటర్‌గా అనిపించింది. నేను అనుకున్న వరస్ట్‌గా కాకపోయినా గానీ చూడగలిగాం. ఎందుకంటే ఓడా సెన్సే ఇంక్లూడ్ అయ్యి మంచి మంచి టిప్స్ ఇవ్వడం వల్ల. సేమ్ ఇక్కడ 'మై హీరో అకాడమీ' లైవ్ యాక్షన్‌కి కూడా హొరికోషి సెన్సే చాలా అంటే చాలా హెవీగా ఇన్వాల్వ్ అయ్యారంట. సేమ్ ఓడా సెన్సే ఎలా అయితే లైవ్ యాక్షన్ మీద కేర్ తీసుకున్నారో ఇక్కడ హొరికోషి సెన్సే 'మై హీరో అకాడమీ' క్రియేటర్. ఈయన కూడా ఎంతో గట్టిగా ఇన్వాల్వ్ అయ్యి, మైనర్ డీటెయిల్స్‌తో సహా ప్రతి దాన్నైతే టిప్స్ ఇస్తున్నారంట. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్ విని, ఆయన చెప్పిన మాటలు పట్టించుకొని, ఆయన చెప్పిన దాన్ని కేర్ తీసుకొని, వాళ్ళు సీరీస్‌నైతే కన్వర్ట్ చేయగలిగితే గనక, మనకి ఇంకొక గ్రేట్ లైవ్ యాక్షన్ అయితే రాబోతుంది. ప్రాబబ్లీ గ్రేటెస్ట్ లైవ్ యాక్షన్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది సూపర్ హీరోస్ కాబట్టి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది లైవ్ యాక్షన్‌గా ప్రాపర్‌గా చేస్తే. యెస్. హోప్ హొరికోషి సెన్సే ఇన్‌పుట్స్ అన్నీ తీసుకుంటారని.